ఇప్పుడైతే ఫంక్షన్ అయిపోయిందండి. ఇవన్నీ ఫంక్షన్కి వచ్చిన గిఫ్ట్స్ అనమాట. ఇంకొంచెం కింద ఉన్నాయి. మంచిగా సరిపోవట్లేదని కొన్ని గిఫ్ట్స్ అయితే పైన పెట్టాము. మరి ఆ హడావడిలో వాళ్ళు గిఫ్ట్స్ అయితే ఇచ్చారు కొంతమంది. కొంతమంది పేర్లు కూడా అయితే రాయలేదు. ఇచ్చిన వాళ్ళు కూడా అంటే గుర్తున్నారు కానీ ఎవరు ఏ గిఫ్ట్ ఇచ్చారో నాకు తెలియదు. ప్రస్తుతానికైతే ఒక్కొక్క గిఫ్ట్ ఓపెన్ చేసి చూద్దాము ఎవరు ఏ గిఫ్ట్ ఇచ్చారు ఏంటి అన్నది. మురళి అన్నయ్య గారు మార్గం గారు వాళ్ళు గిఫ్ట్ చేశారు. మాకైతే మా పిక్స్ ని ఇలాగ చక్కగా ఫోటో ఫ్రేమ్ చేసి ఇచ్చారు. ఇది అరకులో, ఇది లంబసింగ్, ఇదేమో అరకులో, మెట్రో స్టేషన్, ఇది అరకులోయ. ఇది సునీల్ పెళ్లిలో తీసుకున్న పిక్. ఇదైతే గనుక అరకు దగ్గర తీసుకున్న పిక్ అన్నమాట. ఓకే, నైస్, థ్యాంక్ యూ. స్వీట్ మెమరీ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి భార్గవికి. పిక్స్ కలెక్ట్ చేసుకొని భార్గవి పాపం ఫోటో ఫ్రేమ్ అది చేయించింది. ఏం పేరు? కే అమ్ములు, కే కృష్ణ అంట. అమ్ములు అంటే మైసమ్మ గుట్ట. మైసమ్మ గుట్ట చించాలి ఇప్పుడు. వాల్ క్లాక్ అండ్ ఫ్రేమ్, ఫోటో 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 అండ్ క్లాక్. వాల్ క్లాక్. థ్యాంక్ యూ అమ్ములు, మైసమ్మ గుట్ట. థ్యాంక్ యూ అమ్ములు. ఇదేంటి పేరు? పేరుతో తీసుకొచ్చారు. హ్యాపీ 25th యానివర్సరీ టు మేరీ జోసెఫ్ ఫ్రమ్ కుమారి. కుమారి వదిన. విజయవాడ వదిన వచ్చింది కానీ కీర్తికి హెల్త్ బాగోలేదు. తను బాగా ఫీవర్తో ఉంది. ఇంకా అందుకని చెప్పేసి గుడ్ క్లాక్ సంజయ్ వాళ్ళతో పాటు వెళ్ళిపోయింది. ఇంకా నవీన్ ఇచ్చాడు అనమాట. సూపర్. మారెమ్మ క్లాక్. వాల్ క్లాక్ చాలా బాగుంది. మా రూమ్ లో పెట్టేసుకుంటాం. అది మా మారెమ్మ క్లాక్ మారెమ్మ లాగానే ఉంది. బ్లాక్. చాలా చాలా థ్యాంక్స్ వదిన. వాల్ క్లాక్ ఇచ్చారు. అబ్బా, ఇలా పెట్టేసుకోవటానా? నిజంగా బాగుంది. అది అందుకే గిఫ్ట్ లో ఓపెన్ చేస్తే ఫోన్ చేయండి. బాగుంది, సూపర్ ఉంది. ఎవరు? దీని మీద పేరైతే లేదు. బంగారు తల్లు, బంగారు సార్ ఎవరో కానీ పేరు అయితే పెట్టలేదు. నో ప్రాబ్లం. కామెంట్ లో పెట్టమని ఎవరిది ఇది. ఎందుకంత ఎక్సైట్మెంట్? చూడాలి. ఇన్ని రోజులు పట్టింది మీకు వీడియో. నేను ఇచ్చిన దగ్గర నుంచి ఓపెన్ చేద్దాం అంటేనేమో వచ్చిన దగ్గర నుంచి ఓపెన్ చేయడానికి మరి చుట్టాలు దగ్గర సూపర్. మ్యాట్ ఫినిషింగ్ చాలా బాగుంది. డిజిటల్ ప్రింట్ అనుకో. వెరీ నైస్. ఎవరో గారమ్మా? థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. దీని మీద పేరు లేదండి. అంటే ఇవ్వడానికి చాలా మంది ఇచ్చారు కదా, మనకి గుర్తు ఐడియా లేదు. ఇది కూడా ఫోటో ఫ్రేమే. ఇది అయితే ఆశీర్వాదం గారు వాళ్ళు ఇచ్చారు. ఇన్విటేషన్ కార్డ్నే ఫోటో ఫ్రేమ్ గుర్తుండాలి కదా అది. అది నిజమే. అంకుల్ బాగా చేపించారు. సిల్వర్ జూబ్లీ. ఆశీర్వాదం గారికి మంచి ఐడియా వచ్చింది. చక్కగా మేము ఇన్విటేషన్ ప్రతి ఒక్కరికి వాట్సాప్ ద్వారా ఇన్విటేషన్ పంపించాము. ఆ ఇన్విటేషన్ కార్డే చక్కగా మాకు ఫోటో ఫ్రేమ్ ఇచ్చారు. చాలా చాలా థ్యాంక్స్ అండి మీకు వచ్చిన ఐడియాకి, మీరు ఇచ్చిన ఈ ఫ్రేమ్కి. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. చాలా థ్యాంక్స్ అండి. మాకు కొన్ని సంవత్సరాల వరకు గుర్తుండిపోయింది వెల్టింగ్ కార్డు. సూపర్, వెరీ నైస్. పేరు చదువు. హ్యాపీ 25th యానివర్సరీ ఫ్రమ్ ఏం పేరు? వెంకటేష్ గావర్ల వెంకటేష్ అంట. అంటే సేట్ గా అనుకుంటా. బి వెంకటేష్. వెంకటేష్ సేటు అమౌంట్ ఇచ్చారు. ఇది ఎవరు పేరు? చదివింపులా డాడీ? వెంకటేష్ అని ఉందా? చాలా ఫాస్ట్ పీకేస్తుంది. ఎక్సైట్మెంట్ ఎక్కువైపోతుంది. వాల్ క్లాక్స్ బాగా ఎక్కువ వచ్చినట్టున్నాయి ఈ మధ్య. రేపు ఎట్లయితే ఇల్లు కొనుక్కోవాలి. ఇక 3-4 months లో కొనేద్దాని ప్లాన్ లో ఉందిగా మమ్మీ. ఇది మీ ఇంట్లో డాడీ, ఇది మీ రూమ్ లో బుడ్డిది. అబ్బా డాడీ అదేం పెద్దగా బాగుంది, ఇది చిన్నగా బాగుంది. వెరీ నైస్. ఎవరో వెంకటేష్. ఎవరమ్మా వెంకటేష్?
ఇదైతే మేడబోయిన ఆనంద్ గారు అబ్బో. అంటే మురళి అన్నయ్య గారుల బ్రదర్ అన్నమాట. మేడం రమాదేవి గారు. ఆనంద్ గారు రమాదేవి గారు మనకి గిఫ్ట్ అయితే ఇచ్చారు. కొంచెం సిజర్ తెస్తే కటింగ్ బాగుంటుంది. ఎగ్జైట్మెంట్లో మీకు సిజర్ కూడా అవసరం లేదా అని చెప్పేసి ఎవరైనా గిఫ్ట్ రాగానే ఆనందంగా ఓ, ఎప్పుడు ఓపెన్ చేయాలనుకుంటారు. నైస్. 2 కప్పులు ఇది సాస్ కప్పు సాస్ మన ఇద్దరే తాగాలి, మైకిల్ కొద్దు. చాలా బాగుంది. మేడమైన రమాదేవి గారు అండ్ ఆనంద్ గారికి ఏం పేరు? హ్యాపీ 25th వెడ్డింగ్ యానివర్సరీ టు మేరీ జోసెఫ్ ఫ్రమ్ సువర్ణరాణియా. సువర్ణత్తమా? సువర్ణత్త. వదినికైతే పాపం హెల్త్ బాగోలేదు, ఇంకా ఆన్లైన్లో వదినా నన్ను వదిలేసేయండి. లేదు మా పెళ్ళికి ఏస్టర్స్ని కడుపుతోటి 8th మంత్ అన్నమాట, 9th మంత్ అనమాట తనకి. మా అత్తగారి ఇంటికాడ ఉంది కానీ మా పెళ్ళి తను చూడలేదు. పెళ్ళికి మిస్ చేసావు, ఈసారి మిస్ చేయడానికి వీల్లేదు అన్నాను. పాపం అలాగే టాబ్లెట్లు వేసుకుని వచ్చింది పాపం. చేసింది బా మొన్న దీనావళ ఫంక్షన్లో దిగాం కదా. ఇది చూపియండి, మీరు చూసి మురిసిపోతున్నారు. నైస్, సూపర్ ఉంది కదా మమ్మీ. సూపర్ ఉంది, కలర్ఫుల్ గా రెడ్ అన్నట్టు ఉంది. చాలా చాలా బాగుంది వదినా. పేరేంటి? జోసెఫ్ మేరీ. మేరీ జోసెఫ్ అని అయితే బాగుంటది కదా. సూపర్ సూపర్ ఉంది. మొత్తం కొత్త ఇల్లు కొనేవారు. చాలా కలర్ఫుల్ గా కలగా ఉంది. ఫ్రేమ్ మాత్రం అదిరిపోయింది. చాలా సూపర్ అమ్మా బక్కమ్మ. గణేష్ చైతన్య అండి, మా వారి ఫ్రెండ్స్ అన్నమాట. ఇంకా స్టేజ్ మీదే ఓపెన్ చేస్తారు. హైదరాబాద్ డిఎస్ఆర్ డాడీ గార్డెన్ లో ఇలా కొంచెం క్రాస్ పెట్టు, లైట్ పడుతుంది కదా, కనపడదు. ఇప్పుడు కనపడుతుంది. ఓకే. డిఎస్ఆర్ గార్డెన్ లో, హైదరాబాద్ డిఎస్ఆర్ గార్డెన్ వర్క్ చేస్తారు. చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ చైతన్య గణేష్. వావ్ సూపర్. ఈ ఫోటో ఫ్రేమ్ మరి నాకు తెలిసి చిన్ని ఇచ్చింది అనుకుంటా, అంటే మా అమ్మలకి వాళ్ళ అమ్మాయి ఇచ్చినట్టుంది. ఇంత అంతా అన్ని పెట్టిందంటే చిన్ని. ఇంత డిజైన్ చేసిందంటే చిన్నియే. అది డిటిపి చేసింది కదా. కదా. గిచ్చుతున్నావా ఏంటి? ఆ రోజు క్రిస్మస్ కి మనం కుర్చీలాట కాంపిటీషన్ ఆడాం కదా. నువ్వు నిన్న అంటే కూర్చుండేటప్పుడు గబ్బాలు నేను పట్టుకున్నా. మొత్తానికి ఇక్కడ మైక్ అండ్ సువన్ ఉన్నారుగా. నేను జూమ్ చేయను. నైస్, చాలా బాగుంది. థ్యాంక్ యూ చిన్ని అండ్ రాజేష్. ఇవన్నీ ఇన్స్టాగ్రామ్ లో, ఫేస్బుక్ లో ఫోటోలు అండి. ఓహో, అక్కడ తీసారా? ఇదిగో మన యూట్యూబ్ కూడా ఉందిగా. బాగా ఓల్డ్కి వెళ్ళిపోయారు. సూపర్. ఇది పెద్దది చేస్తే బాగుండేది. రైట్, వెరీ నైస్. చిన్ని అండ్ రాజేష్. ఏదో పేరు ఉంది. కపుల్స్ రాస్తారంటే గోల్డ్ కవర్ తీస్తారా? ఇలాగ వచ్చిందా? అలాగే వచ్చింది. బా అన్నీ ఒకటే. ఇది ఎక్కడదమ్మా? ఇది దేనవల్ ఫంక్షన్ వస్తుంది. అదే చీర బాగా కలిసి వచ్చినట్టుంది ఫ్రెండ్స్. ఒకసారి మీద ఉన్న ఫోటో ఫ్రేమ్ల కింద వచ్చింది. ఎవరు దింపెట్టాడు రోజు ఫోటోలు? రోజు నాని బాబా. సూపర్. ఓకే, థ్యాంక్ యూ. ఎవరిది పేరు? దాని మీద పేరు రాయలేదు కదండి, ఇంకా అందుకని చెప్పేసి పర్టికులర్ గా మేము గుర్తుపట్టలేకపోతున్నాము. ఎవరి పేరు? ఇది గఫూర్ అన్నయ్య. షెడ్డీ దోస్త్, డాడీ షెడ్డీ దోస్త్ అంకుల్. అబ్దుల్ గఫూర్ బాయ్ ఫ్యామిలీ. షాప్ దగ్గరికి వెళ్ళి నీ షాప్లో ఎంత పెద్దది ఉంటే అంత పెద్దది అని ఉంటాడు. ఇది కూడా ఫోటో. గుర్రంగా ఇచ్చారు. అబ్దుల్ గఫూర్ భాయ్. చాలా బాగుంది. సూపర్. గుర్రం సూపర్ మై ఫ్రెండ్. దీని బాగా అట్ట కింద పడేసేయండి ఫ్రెండ్స్.
ఇదైతే నేను ఇవ్వగానే తెల్లారి ఓడ తీసాను. మా దోస్త్, మై ఫ్రెండ్ రాంబాబు అన్న హోటల్ తేజస్విని టిఫిన్ సెంటర్ రాంబాబు అన్న ఇచ్చాడు. అంటే చక్కగా వేడివేడిగా కాఫీ కానీ టీ కానీ వేడి నీళ్ళు కానీ కెటిల్ ఎలక్ట్రిక్ కెటిల్ బజాజ్ కంపెనీది ఇచ్చాడు. థ్యాంక్ యూ రాంబాబు అన్న థ్యాంక్ యూ అన్నయ్య గారు. అండ్ దేవి వదినమ్మ. ఓకే, అంటే ఇది కరెంటుతో అనమాట, ఇలాగా ఎలక్ట్రికల్. ఓకే, ఇది ఏ స్టార్ ఇచ్చాడు, మునికోటి ఏ స్టార్. ఎవరు? ఏ స్టార్ ఎలక్ట్రికల్. షో ఐటమ్. ఇది మాత్రం సితారా మరదల ఎల్లు ఉంటుంది వంటకి. దాంట్లో అంటే ఈ ఫ్రేమ్లో మన ఫోటోలు పెట్టుకుంటే మా ఫ్రేమ్లో మన ఫోటోలు పెట్టుకోవాలి. ఈ ఛార్జింగ్ పెట్టుకుంటే లైట్ వెలిగిద్ది. అది చాలా బాగుంది రాణి ఏస్ రాజు, చాలా చాలా బాగుంది. సూపర్. అయితే చాలా బాగా జరిగిందండి. పిలిచిన ప్రతి ఒక్కళ్ళు వచ్చారు. కాకపోతే మాకు ఐడియా లేదు ఎగ్జామ్స్ టైం అని చెప్పేసి. నార్మల్గా అయితే అది మ్యారేజ్ డే 8th, మేము 9th పెట్టుకున్నాం కదా. ఎగ్జామ్స్ అని కొంచెం అయినా ఐడియా ఉంటుంది కనుక సంజయ్ వాళ్ళది మార్చుకునే వాళ్ళం. కాస్ట్యూమ్ గారు, తర్వాత సంజు రాజ్కి ఇచ్చిన వాళ్ళు, సుహాస్ని వాళ్ళు వచ్చారు కానీ ఎక్కువసేపు ఉండలేదు. ఎందుకంటే వాళ్ళకి జాన్సన్కి డానుకి ఎగ్జామ్స్ అని చెప్పేసి ఇంకా వాళ్ళైతే వెళ్ళిపోయారు. ఇంకా ఈ గిఫ్ట్ అయితే సంజయ్ ఇచ్చిందండి, సంజు రాజ్కి ఇచ్చిన వాళ్ళు ఇచ్చారు. నాకు థ్యాంక్ యూ తమ్ముడు రాజేష్ అండ్ సంజయ్ మర్దల్, వెరీ గుడ్. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇది ఏంటంటే ఎర్లీ మార్నింగ్ మేము గిఫ్ట్లు తెచ్చిన తర్వాత ఓపెన్ చేసేద్దామని చెప్పేసి ఓపెన్ చేయడానికి రెడీ అయిపోయి చేసేసారు. కాదు ఇవన్నీ కొంచెం మెమరీస్గా ఉండాలి, వీడియో ఈ గిఫ్ట్లన్నీ వీడియో తీద్దామని చెప్పేసి నేనే ఆగమన్నాను. ఇంక అందుకని చెప్పేసి మొత్తం ఓపెన్ చేయలేదు, జస్ట్ ఏంటని చూసారంతే. థ్యాంక్ యూ సంజు రాజ్ కిచెన్, రాజేష్ గారు వాళ్ళ ఫ్యామిలీ. మా సీతత్త వాళ్ళ అబ్బాయి, అంటే ఇది మన సితారా సెంటర్, సితారా రాజేష్ మా బామ్మద్ది అవుతాడు. ఓకే, ఇది కూడా మనం ఛార్జింగ్ బ్యాటరీ వచ్చింది. ఫుల్గా ఉందిగా. ఇది కూడా ఫ్రెండ్స్ చార్జబుల్లే షో ఐటమ్. బాగుంది, అదేంటి సూపర్ ఉంది. అంటే ఇట్లా ఫ్లవర్ వాచెస్ పెట్టుకుంటే చాలా బాగుంది. అదేంటి షాక్ అయ్యారా? చాలా చాలా బాగుంది. ఓహో, రైట్. అరే ఇక్కడ ఆలా ఇదిగో రే, ఇగో కలర్ స్మార్ట్. వావ్, సూపర్ బామర్ది, చాలా చాలా బాగుంది. ఎక్సలెంట్. మీకు చూపించడం కోసం లైట్ లాక్ మరీ చూపిస్తున్నారు మా వాళ్ళు. లైట్ ఏనా సూపర్. ఇట్లా ఫ్లవర్స్ పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. అసలు చక్క బరువు లేదు కానీ విషయం మాత్రం గట్టిగా ఉంది. చాలా బాగుంది బామ్మది, చెల్లమ్మ. శివాజీ అన్నయ్య వాళ్ళు మనకి గిఫ్ట్ ఇచ్చారు. శివాజీ అన్నయ్య ఊర్లో వదిన. ఎవరు? శివాజీ అన్నయ్య. సునీల్ గడే తెచ్చుంటాడు. అబ్బా, ఎక్సలెంట్ గా ఉంది, చాలా బాగుంది, చాలా నైస్గా ఉంది. రైట్, అంటే అమ్మాయి అబ్బాయా? కపుల్స్.
నేను నల్లగా ఉందేనంటే నువ్వేం ఎర్రగా ఉన్నావు అడగాలి ఊర్మిళాకని. నేనేమో నల్లగా ఉన్నాను, నువ్వేమో ఎర్రగా ఉన్నావు. చాలా బాగుంది ఊర్మిళాక, శివాజీ బావ అండ్ చాలా చాలా థ్యాంక్స్ సునీల్ టోండి. అన్నయ్యకి. ఇక్కడి వరకు అయితే గిఫ్ట్స్ అయితే అయిపోయినాయండి. కొంతమంది బట్టలు కూడా పెట్టారు మనకి. ఫ్రెండ్స్ ఇదైతే మా వదిన సజీవ్ వదిన కాస్ట్యూమ్ గారు మనకి గిఫ్ట్ అయితే ఇచ్చారు. బ్యాగ్ ఇచ్చారు, ట్రావెల్ బ్యాగ్. ఇది కూడా ఆత్మ ఆపుకోలేక నెక్స్ట్ డే ఓపెన్ చేసేసారు. బాబు నాకు అంటే ఇది చాలా లావు ఉండేసరికి ఏమొచ్చిందా అని చెప్పేసేసని చూసారన్నమాట. మంచి చక్కగా మాట్లాడితే విజయవాడ ఎందుకంటే మాట్లాడితే విజయవాడ వచ్చేస్తానని వదిలి తెలుసు, అందుకని చెప్పేసి డాడీకి ఎవరితో సంబంధం లేకుండా ప్లాన్ పెట్టుకుని వస్తారు కదా డాడీకి, బర్త్డే షెడ్యూల్ పెట్టుకుని వస్తారు కదా, అందుకని చెప్పేసి అన్నయ్య కోసం స్పెషల్ గా అరిస్టోకార్ట్ అంటే నాకంటే బాగలేదు వాళ్ళే అట్లా అరిస్టోకార్ట్ బ్యాగ్. థ్యాంక్ యూ అమ్మగారు, ఆదాం బావా అండ్ సజీవ్ అమ్మగారు, థ్యాంక్ యూ వెరీ నైస్. మా మరిది గారు మా తోడికోడలు బట్టలు పెట్టి వాచ్లు అయితే గిఫ్ట్ చేశారు. ఆ రోజు వీడియోలో చూపించాం కానీ అంత క్లారిటీగా అయితే తెలియలేదు. పెట్టాలి. ఇద్దరికి వాచ్లు అయితే గిఫ్ట్ చేశారనమాట. సొనాటా వారంటీ కూడా ఉంది. గోల్డ్ వాచ్ ఎప్పటి నుంచో ఆ కళ కూడా నెరవేరిపోయింది. నేను కూడా పెట్టేసుకోవచ్చు. అలాగే థ్యాంక్ యూ మై బ్రదర్ అండ్ మై మరదల్ చిన్నోడు అమ్ములు లాక్స్. ఇవైతే వీళ్ళ బాబాయ్ ప్రసాద్ మావయ్య గారు ఇచ్చారు. మా బాబాయ్ మా ఆవిడకి శారీ, నాకు ప్యాంట్ షర్ట్. వెరీ నైస్. షర్ట్ బిట్లన్నీ పక్కన పెట్టేసాడు అన్ని నాకేగా. థ్యాంక్ యూ బాబాయ్ అండ్ పిన్ని. గ్రీన్ కలర్ శారీ, పేరు లేదా అమ్ములు మా మరదలు. ఆ ఫంక్షన్ రోజున సూట్ వేసుకున్నారు కదా మా వారు, అది మా తమ్ముడు కొనిపెట్టారు. ఫంక్షన్ రోజు వేసుకోవాలని చెప్పేసి వాడు ఆశపడ్డాడు, అందుకని చెప్పేసి ఫంక్షన్ రోజున వాడు ఇచ్చిన సూట్ అయితే వేసుకున్నారు. సూట్ ఇచ్చారు. మీకు ఇప్పుడు వీడియోలో చెప్పాల్సిన అవసరం లేదు. నేను అరగంటకి మా బామ్మది ఇచ్చాడని చెప్తానే ఉన్నారు. ఈ శారీ అయితే అమ్ములు మా మరదలు నాకు పెట్టింది అనమాట. ఎవరో మన అమ్ములు రత్నకుమారి. సారీ ఫ్రెండ్స్, రత్నకుమారి అంటే మా చెల్లి, మా బామ్మది గారి భార్య. ఓకే థ్యాంక్ యూ అమ్మా అమ్ములు. ఎందుకంటే అమ్ములు 3-4 ఉన్నారు ఫ్రెండ్స్. ఎవరి పేరు చెప్తే గడగడలాడిపోతాము. పెద్ద మమ్మీ పెట్టింది అది. తీసే ఇది ఎవరిది ఇప్పుడు? ఇదైతే అక్క పెట్టింది, రమక్క. చాలా బాగుంది కలర్ కాంబినేషన్. అది ఫినిషింగ్ బాగుంది, సూపర్ ఉంది. అబ్బా ఏంటి ఇప్పుడు ఇన్ని లెవెల్లో ఉన్నాయి ఇప్పుడు. మొత్తం తీమాకు చూసేయాలి ఫస్ట్. అంటే అలా అయినా నేను చూడొచ్చని. రైట్, చాలా బాగుంది వదినమ్మా అక్క, చాలా చాలా బాగుంది. శారీ మాత్రం అదిరిపోయింది. రివర్స్ మార్చి పెట్టేస్తున్నావా? ఓకే థ్యాంక్ యూ వదినమ్మా అండ్ డేవిడ్ అన్నయ్య, విజయ్ అండ్ అక్షయ్. ఇదొక శారీ వచ్చింది. ఇది పేరు లేదా? పేరు లేదు, అంటే అందరూ ఒకేసారి పెట్టడం వల్ల కలిసిపోయినాయి అన్నమాట బట్టలు. కాకపోతే ఒకటి ఎవరో కానీ విజయవాడే, బందర్ రోడ్ విజయవాడలో ఉంది. రైట్ ఫ్రెండ్స్, మా పాస్టమ్ గారు, అది సంగతి. ఓకే థ్యాంక్ యూ అమ్మా, ప్రైజ్ లాట్. ఇది ఎవరు? ఓహో, అంటే నాకు తెలిసి ఈ శారీస్ కొంచెం అటు ఇటు అవ్వచ్చు, జంబులైనట్టు అన్ని బాక్స్ లో ఉండడం వల్ల ఎవరేది పెట్టారన్నది మాకు అంత ఐడియా లేదు. కానీ మనకు వచ్చిన శారీస్ అంటే గిఫ్ట్లు కానీ ఇవి కానీ చూపిస్తున్నాము.
ఎవరైనా ఇచ్చిన వాళ్ళు ఎవరైనా సరే కామెంట్ పెట్టండి. అటు ఇటు అయినా సరే ఏం బాధపడద్దు. ఫ్రెండ్స్ చక్కగా ఉల్లిపొర లాగా ఉంది, కలర్ కూడా అలాగ ఉంది. థ్యాంక్ యూ ఉమా వదిన, అదే ఉమా చెల్లి అండ్ ప్రసాద్ బావా. శారీ వెరీ నైస్ ఫ్రెండ్స్. అది పెట్టి తీసే టైం కూడా ఇవ్వట్లా, ఆడేస్తుంది. వేరే ఛాన్స్ కూడా ఇవ్వట్లా. అయినా న్యూ ఇయర్ కి, క్రిస్మస్ కి, ఈస్టర్ కి నో శారీస్ ఇంకా డాడీ. షాపింగ్ లేదు. అవే ఇవి అంతే. ఇవైతే మా వదిన పెట్టారు, రాజీ వదిన. ఎందుకంటే పర్టికులర్గా ఎందుకు గుర్తుపెట్టానంటే నార్మల్గా అయితే చీర మీద బ్లౌజ్ పెడతారు కదా, వదిన వాళ్ళకి అలా సెంటిమెంట్ ఉండిద్ది కాబట్టి శారీ పెట్టి శారీ మీద బ్లౌజ్ పెట్టారు. ఇది రాజీ వదినే పెట్టుండిద్దని నాకు ఎట్టి నమ్మకం. ఓకే ఫిక్స్ అయిపోయావు. ఫిక్స్ అయ్యా. శివన్నయ్య రాజీ వదిన చాలా చాలా చీర మొదలు పడి ఏంటి వదిన అంటుంది. ఓకే థ్యాంక్ యూ. రోజు వదినాలని మీకు చూపిద్దాం అనుకున్నాను కానీ అస్సలు అవ్వలేదు. నేను స్టార్ట్ చేశాను ఎవరికి ఏమవుతారు రిలేషన్స్ ఏంటి అని చెప్పి స్టార్ట్ చేశాను కానీ వీడియో తీసా కదమ్మా, వీడియో తీసాము. మధ్యలో మా అన్నయ్య వదిన కూడా వెళ్ళిపోయారు. తర్వాత వచ్చేసేసి సజాం గారు, సువర్ణ, సంజురాజ్ కిషన్ వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. ఇక అలా వెళ్ళిపోవడం వల్ల ఇంకా ఎవరికి ఏమవుతారు ఏంటి అన్నది మేము తీయలేకపోయాం అన్నమాట. చాలా బాగుంది. అంటే శారీస్ మా పెద్ద ఆయన ఏం చేశాడంటే ఇందిట్లో వచ్చినాయి కదా, అంటే శారీస్ తర్వాత మా వారికి షర్ట్ బిట్ ప్యాంట్ బిట్లు పెట్టారు కదా. ఇప్పుడు నాకు మగపిల్లలు కాబట్టి ఆ శారీస్ అన్ని ఒక పక్కకు దోసేసి షర్ట్ బిట్లు ఏమొచ్చినాయో చక్కగా కుట్టించేసేసుకుందామని ఇంకో చూడండి సంచిలో పెట్టేసేసుకున్నాడు. నేను అనుకుంటున్నారు ఇందా నుంచి అన్ని మామిడికే పెట్టేసేసారు, నాకు పెట్టలేదేమో అని చెప్పేసి. ఇదిగోండి ఇవన్నీ షర్ట్ బిట్స్ అన్నమాట వచ్చినాయి, మంచిగా ఉన్నాయి. అవును సేమ్ ఇలాంటిదే కుట్టించాగా ఏమా, అందుకే నేను తీసుకున్నాడు అవన్నీ. సేమ్ ఇలాంటిదే. థ్యాంక్ యూ బాగున్నాయి. ఇప్పుడైతే ఇవన్నీ మనకి గిఫ్ట్లు, తర్వాత మనకి బట్టలు అన్నీ వచ్చినాయి. తర్వాత దుర్గారావు అన్నయ్య, మోహన్ అన్నయ్య వీళ్ళిద్దరు కూడా మనకి మొత్తం దుర్గారావు, తర్వాత మోహను, తర్వాత వచ్చి కృష్ణయ్య, నా ఫ్రెండ్స్, మా విజయవాడ నుంచి వచ్చిన ఫ్రెండ్స్ అనమాట, నా షెడ్డి దోస్తులు. వాళ్ళందరూ కలిసి చక్కగా వెండి ఉంగరాలు 2, ఆమెకోటి నాకోటి. నా ఉంగరం మీద డీజే అంటే దుర్గారావు జోసఫ్ వాడు చేపించేసి ఉంగరం వచ్చేసిన తర్వాత అప్పుడు గుర్తొచ్చింది, అరే నా పేరు వేయించుకున్నాను అమ్మాయి పేరు వేయించలేదని. అందుకని అలా కాదులే అని చెప్పి చక్కగా ఆమెకో రింగు నాకో రింగు 2 ఉంగరాలు పెట్టారు మా దోస్తులు. మా యొక్క ఫ్రెండ్షిప్ ఇట్లా కలకాలం అలాగే ఉండాలని నా దేవుని ప్రార్థిస్తున్నా. థ్యాంక్ యూ మై ఫ్రెండ్స్, మై హార్ట్ఫుల్, మై బ్యూటిఫుల్ ఫ్రెండ్స్. ఇప్పుడైతే కనుక ఎవరికి ఏమవుతారు ఏంటి అన్నది మేము చెప్పలేకపోయాం. స్టార్ట్ అయితే చేసాం కానీ మధ్యలో కొంతమంది వెళ్ళిపోవడం వల్ల కొంచెం చెప్పడానికి లేకుండా అయిపోయింది. అందుకని చెప్పేసి ఇంకా మేము సగంలో ఆపేసేస్తాము. సారీ ఫ్రెండ్స్, నేనైతే మాత్రం పక్కాగా అనుకున్నాను వచ్చిన వాళ్ళ వరకన్నా ఎవరికి ఏమవుతారు మా రిలేషన్ ఏంటి అన్నది మీకు చెప్పాలని ఎంతగానో ట్రై చేస్తాను, ఎంతగానో ఆశపడ్డాను. కానీ నేను ఆశపడింది నాకు అవ్వలేదు, చాలా డిసప్పాయింట్ అయ్యాను. అయినా సరే ఈ నెక్స్ట్ టైము తప్పనిసరిగా నేను వీడియోలో చెప్పడానికి ట్రై చేస్తాను. ఈ విషయంలో మాత్రం నేను చెప్పలేకపోయినందుకు మీరు నన్ను క్షమించాలి. ఎప్పుడు వెళ్దాం డాడీ? స్టార్ట్ చేసి క్లోజ్ చేసేసాను. డాడీ టైలర్ షాప్కి ఎప్పుడు వెళ్దాం? ఇప్పుడైతే ఇంక మాకు వచ్చిన గిఫ్ట్స్ అన్ని మీకు చూపించాము. అంటే ఇన్ని గిఫ్ట్స్ వచ్చినాయి, మామూలుగా గిఫ్ట్స్ వచ్చినాయి అని గొప్ప కాదండి. ఇవన్నీ ఇలా వీడియో తీసి మనం పెట్టుకున్నాం అనుకోండి, ఒక 10 సంవత్సరాల తర్వాత అయినా మళ్ళీ చూసుకుంటానికి బాగుండిద్ది కదా. అందుకని చెప్పేసి మెమరీస్ కోసమే ఈ వీడియో అనేది తీయడం జరిగింది. ఎవ్వరు నెగిటివ్ కామెంట్స్ పెట్టద్దు ప్లీజ్. ఇప్పటికైతే కనుక ఈ 25th యానివర్సరీ హడావుడి మొత్తం క్లోజ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకొకటి అసలైంది తర్వాత కొత్తగూడెం నుంచి మా అత్తయ్య గారు, మా మావయ్య గారు, సతీష్, నాగలక్ష్మి మీకు ఆల్రెడీ చూపించాము. వాళ్ళైతే ఈ డ్రెస్సింగ్ టేబుల్ కొనుక్కోమని చెప్పేసి అమౌంట్ అయితే ఇచ్చారు. వద్దన్నాము, అయినా సరే గుర్తుగా ఉండిద్ది, మీరు కొనుక్కోండి, అక్కడి నుంచి తీసుకురావడానికి ఇబ్బంది అయ్యింది కాబట్టి మీకు దగ్గరలో ఉంటుంది కదా మీరు కొనుక్కోండి అని చెప్పేసి అమౌంట్ ఇచ్చారు. ఇప్పుడైతే మేము డ్రెస్సింగ్ టేబుల్ కొనడానికి కూడా వెళ్ళాము.
అసలు అది వచ్చేస్తుంది ఏమి చూపిద్దామని అనుకున్నాం. అంటే అది వచ్చిద్దేమో ఈ లోపల, అది వచ్చిన తర్వాత ఇది చూపిద్దాం అనుకున్నాము. అది రేపు అయితే వస్తుంది. వచ్చిన తర్వాత ఇంకొక వీడియోలో నేను డ్రెస్సింగ్ టేబుల్ అనేది చూపిస్తాను. ఇప్పటికైతే ఈ గిఫ్ట్స్ అన్నీ మేము చక్కగా అన్నీ మీకు ఓపెన్ చేసి చూపించాము. చాలా హ్యాపీగా ఉంది. అసలు రావడమే ఎంతో ప్రేమతో వచ్చి చాలా దూరం నుంచి మా ఆహ్వానాన్ని మన్నించి చక్కగా ట్రైన్స్ ఖాళీ లేకపోయినా సరే చాలా కష్టపడి మా కోసం మా ఫంక్షన్కి అటెండ్ అయ్యి మంచిగా మమ్మల్ని బ్లెస్ చేసి నిజంగా మాకెంతో హ్యాపీనెస్ని ఇచ్చారు. వచ్చిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక వందనాలు అయితే తెలియజేసుకుంటున్నాను. కల్లూరు నాని అంటే ఈ గిఫ్ట్ అలాగా ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ పెట్టాం కదా, ఇదిగో గాజు బౌల్లో పెట్టాం. ఇలా చిగురిస్తాం. దానికి సరిపడా బౌల్ అయితే బుక్ చేశాను. అది వచ్చిద్ది 2 రోజుల్లో. ఇందిట్లో పెడితే సెట్ అవుతుంది, దానికి తగ్గ బౌల్ ఉండిద్ది. మీషోలో బుక్ చేశాను. అది ఫ్రెండ్స్ ఇట్లా ఉంది ఆన్లైన్. సరే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ తమ్ముడు. అండ్ అంటే ఇది ఇచ్చినప్పుడు అన్నయ్య వదిన మీ ఇద్దరు ఈ చెట్లాగా ఎప్పుడు పచ్చగా సంతోషంగా ఉండాలి అని చెప్పేసి చెప్పించాడు మా మరిది గారు. నాని, రమ్య చాలా చాలా థ్యాంక్స్ అండి మాకు ఇచ్చినందుకు. ఓకే. అలాగే తర్వాత కొంతమంది మనీ కూడా పెట్టారు, అదే పాకెట్లో పెట్టి పెడతారు కదా, అలాగా చదివింపులు అంటారు. చూడగానే పెళ్లి గుర్తొచ్చింది. పెళ్లికి చదివింపుల్లాగా కట్నాలు కూడా చాలా మంది ఇచ్చారు. అది ఫ్రెండ్స్. మరి అట్లాగే ఇంకెవరైనా మర్చిపోయింటే మీరేం అనుకోవద్దు ఫ్రెండ్స్. మీరు ఇచ్చిన గిఫ్ట్లన్నీ చూపించాము. కాకపోతే కొంచెం కన్ఫ్యూజ్ అవ్వచ్చు, ఒకరి గిఫ్ట్ ఇంకొకరు చూపించవచ్చు. అయినా సరే అలా ఫీల్ అవ్వద్దు. మాకు వచ్చింది, మేము చూపించాము. మా మెమరీస్ కింద కూడా ఉంటాయి. అది ఫ్రెండ్స్. మరి అలాగే ఈలోపు మీరు చక్కగా మా వీడియోస్ లైన్గా వస్తుంది. పార్ట్ 1 పార్ట్ 2 అని చూస్తున్నారు. లైక్ చేయండి. కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం. ఎంజే కిచెన్ బ్లాగ్స్.